క్రమ సంఖ్య 1 ప్రక్కన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్లు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసనమండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. కేసీఆర్ ని అభిమానిస్తా, స్థానిక ఎన్నికల్లో యూత్ కి ఇంపార్టెన్స్, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ కేసీఆర్ని అభిమానిస్తా అని కాంగ్రెస్ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు. ఒకసారి చూడండి, వీళ్ళేమో పొద్దుగాల లేస్తే విపరీతంగా తిడతారు, బట్ తన అన్న మాట ఏదో అక్కడ చూడండి ఒకసారి. ఉద్యమకారుడిగా కేసీఆర్ను అభిమానిస్తా, ఉద్యమకారుడిగా సీఎం కేసీఆర్ను అభిమానిస్తారని, కానీ 10 ఏళ్లలో ఆయన తెలంగాణను అప్పుల పాలు చేశారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రెవెన్యూ ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులు, రైతులు నానా అవస్థలు పడ్డారని పేర్కొన్నారు. భూభారతితో భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు అకౌంట్లో పడుతున్నాయన్నారు. ఏడాదిలోనే 55,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు. అనంతరం అసోసియేషన్ డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు అంటూ 10 ఏళ్లల్లా ఉద్యోగులు, రైతులు నానా అవస్థలు పడ్డారు, కాబట్టి మేము వచ్చినాక మొట్టమొదటగా ఉద్యోగులకు నెలకు 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు. చెప్పడంతో పాటు 55,000 ఉద్యోగాలు కూడా వేసినాం, అందుకోసమే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన ఇదని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉద్యమకారుడిగా కేసీఆర్ని అభిమానిస్తా, ఉద్యమకారుడిగా కేసీఆర్ని అభిమానిస్తా అని ఎవరన్నారు? ఈ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడే అన్నాడు. ఆయన అనడం కాదు, యాక్చువల్గా అంటే పొద్దుగాల లేస్తే వీళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా తిడతారు, కానీ సరే అది తప్పిదాలను మాట్లాడడం వేరు, అసలు చేసినవి మొత్తం తప్పులని వెతకడం వేరు. అది నేను అనేది ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు దేన్ని చెప్పాలో దేన్ని అంటే ఆపాలో అర్థం చేసుకోగలగాలి. ఇంకొకటి తప్పులను తప్పులుగా మాట్లాడుతూ ఒప్పులని గుర్తించగలిగే శక్తి ఉండాలి, అంతే తప్ప ప్రతి దాంట్లో తప్పులే వెతికి నువ్వు లేస్తే తప్పు, నడిస్తే తప్పు, దగ్గితే తప్పు, కట్టెపట్టుకుంటే తప్పు అని ఇట్లాంటివి మాట్లాడే కంటే తన తప్పిదాల మీద విధానపరమైన నిర్ణయాలలో ఏమైనా తప్పిదాలు ఉంటే వాటి గురించి మాట్లాడాలి. అయితే కేసీఆర్ని కాంగ్రెస్ అధ్యక్షుడే కాదు అందరూ అభిమానిస్తారు, అభిమానించనోడు లేడు. ఏ విషయంలో? ఉద్యమకారుడిగా ఆయన చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని అభిమానించని ఎవడు లేడు. తెలంగాణ జాతిపిత అని వాళ్ళు పెట్టుకున్నారేమో కానీ భవిష్యత్తులో అదే పేరు వస్తుంది తప్ప ఇంకొకటి రాదు. ఎట్లయినా సరే ఆనాడు అటుకులే బుక్కిండా, అన్నమే తిన్నాడా కానీ ఉద్యమం చేసి ఎక్కడికెళ్ళి తెలంగాణ కలనైతే సాకారం చేసిండు కదా. ఆయన లేకపోతే ముందు వరుసలు నిలబడి కొట్లాడకపోతే ఇలా తెలంగాణ ఎక్కడిది అంటే ఇంకా మస్తు మాట్లాడతారు. మస్తు మంది చేసిరు, ఆయన ఒక్కడే చేసిండా, మరి నువ్వెందుకో చేయకపోతేవి, నీ పార్టీ ఎందుకో చేయకపోయే, అప్పుడు ఉన్నటువంటి ఎందుకో పార్టీలు వాళ్ళు ఎందుకో తెలంగాణను తీసుకురావడం అంటే ప్రయత్నం చేయకపోయే, ఎవరి పదవుల కోసం వాళ్ళు పదవుల కోసం పెదవులు మూసుకున్న వాళ్ళని మస్తు మందిని చూసినాం మనం. పదవుల కోసం పెదవులు మూసుకున్న నాయకులను చాలామందిని చూసినాము. మరి అలాంటప్పుడు మరి తొలిదశ ఉద్యమంలో ఎట్లా నీరు గారిపోయిన తర్వాత మలిదశ ఉద్యమంని ఎట్లా తీసుకొచ్చిండు, ఆ ఊపు ఎట్లొచ్చింది, ఆ ఉత్సాహం ఎట్లొచ్చింది, ప్రజలందరిది ఇది మాకు కావాలి తెలంగాణ అని చెప్పి ఎవరికి వాళ్ళు అనుకునేలాగా తీసుకురాగలిగినటువంటి స్ఫూర్తి రగిలించినటువంటి నాయకుడే కేసీఆర్. అందుకోసానికే ఇవాళటికి కూడా ఆయన పేరును ప్రగతి భవన్ల బోర్డు మీద తుడిపేసుడో లేకపోతే బురద జల్లుడో మట్టి జల్లుడో ఇంకో రకంగానో తీసేయాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు కానీ అక్కడి నుంచి చెరిపేయచ్చేమో కానీ ఆయన పేరుని తెలంగాణ ప్రజల గుండెల్లోంచి కానీ తెలంగాణ సమాజం నుంచి కానీ ఉద్యమం నుంచి కానీ ఎట్టి పరిస్థితుల్లో వేరు చేయలేరు. నేను అదే చెప్తాను, తప్పులను తప్పులుగానే మాట్లాడాలి, చేసిన మంచిని మంచిగానే మాట్లాడాలి. దాన్ని వదిలేసి మేము ఇదే చెప్తాం, ఏది చేసినా తప్పే అంటామంటే అది మీ కర్మ, మిమ్మల్ని ఎవడు బాగా చేయలేడు. కానీ సో ఇలా రేవంత్ రెడ్డికి కూడా నేను అదే చెప్తా ఉన్నా, ఈవెన్ రేవంత్ రెడ్డి దాంట్లో కూడా తప్పులను తప్పులే మాట్లాడతాం, ఆయన చేసినటువంటి మంచి పనులను ఖచ్చితంగా మంచిగానే అనాల్సి వస్తుంది. అందుకే ఇలా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అన్నటువంటి మాట అదే. పైగా అందరూ ఒప్పుకుంటారు, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు కాదు, నువ్వు ఏ నాయకుని అడుగు, ఈవెన్ ఈటల రాజేందర్ని అడిగినా సరే, బీజేపీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ను ఆయనను బర్తరఫ్ చేసినటువంటి ఈటల రాజేందర్ని అడిగినా ఆయన ఒకటే మాట చెప్తాడు, ఆయన గ్రేట్ పర్సనాలిటీ, రాజకీయాల్లో ఆయన చతురత ఎవరికి లేదు, పైగా ఆయన చాణక్యం ముందు ఎవడు కూడా పనిచేయడు, కాకపోతే కొన్ని తప్పిదాలు జరిగినాయంటే నేనేమంటా ఉన్నా అంటే ఆయన చేసిన తప్పిదాలు డైరెక్ట్గా లేకపోయినా
లేకపోయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఎట్లా జరుగుతుందంటే తండ్రి పిల్లలు చేసిన తప్పులకు కూడా తండ్రికే శిక్ష పడ్డది అన్నట్టుగా నీ పెంపకం ఇంతేనా అని అడిగినట్టుగా ఆయన పార్టీ నాయకులు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, లేకపోతే మంత్రులు, ఆయన పిల్లలు ఎవరో చేసిన తప్పిదాలకు ఆయన కొంత శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. పర్సనల్గా నేను ఇలా చెప్తా ఉన్నా, ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంటిదంటే, కేసీఆర్కి పదవీకాంక్ష ఉంటే ఉండొచ్చు కాక కానీ పైసకాంక్ష అయితే లేదు. ఒకవేళ అట్లా ఉంటే ఈ పార్టీకి ఎన్నో అక్రమాస్తులను కూడగట్టుకుంటాడు. ఇవాళకి ప్రూవ్ చేయాలంటే కూడా సంవత్సర కాలం అవుతా ఉంది. మరి ఇవాళకి ఎప్పుడో ప్రూవ్ కావాలి, ఎన్నడో జైలుకు పోవాలి కేసీఆర్. ఆయనకు చెంచల్గూడలో బ్యారక్ కూడా ఉందని చెప్పారు. ఎక్కడ పోయింది మరి? బీజేపీ చెప్పింది, అట్లా కాంగ్రెస్ చెప్పింది. మరి ఉంటే ఈ పార్టీకి కేసీఆర్ బయట ఉండి బర్త్డే కాదు చేసుకోవాల్సింది, జైల్లో ఉండాలి. సో ఆయన ఏం చేయలేదనేది మీరన్నా ఒప్పుకోవాలి, లేదా చేసి ఉంటే లోపలికన్నా పంపాలి. ప్రజలను ఎందుకు ఆగం చేశారని చెప్పి అప్పటి ప్రతిపక్షాలను అడుగుతా ఉన్నా. సో ఇయ్యాలటి కూడా కేసీఆర్ను అభిమానించిన నాయకుడు ఎవడూ లేడు, ఏ పార్టీలో కూడా లేడు. అన్ని పార్టీలలో ఆయన అభిమానిస్తూ ఉంటారు. పైగా జర్నలిస్టులుగా మేము కూడా ఆనాడు చేసిన తప్పిదాలుగానే మాట్లాడినాం. ఆనాడు నిర్ణయాలని తప్పుడు నిర్ణయాలని చెప్పినాం తప్ప పర్సనల్గా ఏ రోజు కూడా ఎవరిని ఏమనలేదు. సో ఇయ్యాలటి కూడా ఆయన మంచిగా కోరుకుంటా ఉన్నాం. ఇంకా నిండు నూరేళ్ళు ఉండాలి. తెలంగాణకు పెద్ద దిక్కు లెక్క ఉండాలి. ఇంకా ఏదైనా మంచి అయినా చెడైనా అన్నీ చెప్పగలిగే శక్తి ఉండాలి. ఇంకోటి ఏ ప్రభుత్వం వచ్చినా ఏదొచ్చినా అట్లాంటి టాలెస్ట్ పర్సనాలిటీని మాత్రం ఖచ్చితంగా గౌరవించుకోవాల్సిందే మాజీ ముఖ్యమంత్రిగా. ఒకవేళ మళ్ళీ భవిష్యత్తులో బీఆర్ఎస్ని ఆదరిస్తే మళ్ళీ ఎవరైనా కావచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పటికిప్పుడు రైతుల గుండెల్లోంచి కానీ లేదా కొన్ని వర్గాల నుంచి కానీ ఆయనని వేరు చేయలేరు, ఆయన పేరు చెరపలేరు అనేది మాత్రం ముమ్మాటికి వాస్తవం, అదే నిజం కూడా.